వాళ్ళు నేరుగా మహిళలకు బస్సు అద్దం లేక ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని బహిరంగంగా ఈ ధర్నాకు మద్దతునిచ్చి ప్రకటించే వాళ్ళని అడుగుతున్నా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని మీరు వ్యతిరేకిస్తుండ్రా? మహిళలకు బస్ ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం కలిపే అంశం మీకు నచ్చలేదా? దీనిలో టీఆర్ఎస్ రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. అప్పుడు మీరు ఒకవేళ నిజంగానే మీకు ఆర్టీసీ మన ఆటో కార్మికుల సమస్య ఉంటే రవాణా శాఖ మంత్రి మీరైతే అనుమతి ఇవ్వలే, మీరు ఎవరు మంత్రిగా కలవడానికి రానియలే. నేను టీఆర్ఎస్ డెలిగేషన్ రమ్మంటున్నాను, నీకున్న గ్రీవెన్స్ ఏంది, ఆటోల పక్షాన రా కూర్చొని నెగోషియేట్ చేస్తా, రిజాల్వ్ చేస్తా. ఐ హావ్ దట్ కెపాసిటీ. వితౌట్ నోటీస్, వితౌట్ బ్రింగింగ్ ఒక మంత్రి దగ్గరకు తీసుకొచ్చే రాజకీయ పార్టీగా ప్రతిపక్ష ఉన్న పార్టీ ఫస్ట్ ప్రభుత్వానికి చెప్పాలి ఈ సమస్య ఉంది పరిష్కరించమని. అది కూడా ఒక సిద్ధాంతం వ్యవహారం లేని వాళ్ళు చక్కగా ఇందిరా పార్క్ దగ్గరకు పోతున్నారు. ఎప్పుడన్నా మనం ఏదైనా సమ్మె ఉద్యమం చేస్తే గత ప్రభుత్వంలో 10 సార్లు చెప్తే కూడా పరిష్కారం చేయకపోతే కూడా ఉద్యమం చేసుకునే అవకాశం ఇవ్వలే. మీరు ధర్నా చేసుకోగానే నేను వ్యతిరేకిస్తలేను, కానీ ఆటో కార్మికులు నా అన్నదమ్ములైన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ సాధనలో పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతున్నాం. మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం, కలగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడలేదు. టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతానో మీరు మహిళలకు బస్ సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నా, అంత దమ్ము ఉంటే చెప్పమని అడుగుతాను. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా, రేపు పొద్దున్న రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను కూడా రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు, మేము సెక్రటరీకి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టవద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పు వేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తాను. వాళ్ళ సమస్య పరిష్కారం సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను, ఎవరు జిహెచ్ఎంసీ లేబరు 1 జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరకు ఏమన్నా ఇయ్యి, వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు ఒక సూపర్వైజర్ని మాత్రం గెలవనిచ్చే అవకాశం ఉండేది అనేది గత అనుకుంటున్నారు. ఇది న్యాయం మంచిదా?